ఏ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. గుడ్ ఈవినింగ్ ఇవాళ. సో అంటే గుడ్ ఈవినింగ్ తోటి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ సమ్ గంసా అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది, బుద్ధ టెంపుల్. చాలా ఫేమస్ అన్నట్టు. మనం ఎక్కడ ఉన్నామంటే భూసాన్లో ఉన్నాము. సో మనతో ఎవరెవరు ఉన్నారంటే వెన్నెల అని చెప్పేసి, శ్రీను అని చెప్పేసి. సో బస్సు వచ్చేస్తుంది, బస్సులో వెళ్తున్నాం మేము. కాబట్టి ఇంకా మీకు తెలుసు కదా బస్సులో ఏమేమి చేయాలో. ఒరే సీటప్ ఖర్చులే ఉన్నాయి. సో ఇగో కంసామిదా అంటే థ్యాంక్ యూ అని అర్థం. థ్యాంక్ యూ. సో మేమైతే ఇప్పుడు వేసుకో కదా. సో ఇప్పుడైతే ఓకే, ఇప్పుడు మేము ఎక్కడికి పోతున్నాం అంటే బుద్ధ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. పోతాను ఇప్పుడైతే టెంపుల్కి. ఇది వరుతనే ఉన్నది. సరే ఆడి పోయినాక వీడియో తీస్తాను. సో ఇది వచ్చేసి మన టెంపుల్కి అయితే మనం వచ్చేసాము. ఒక 2 బస్సులు మారితే కానీ ఈ యొక్క టెంపుల్కి అయితే రాలేదు. అండ్ ఈ లైటింగ్స్ అవన్నీ కూడా చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడ్డానికి. అండ్ ఇది వచ్చేసి ఒక బుద్ధ టెంపుల్ అన్నట్టు. చాలా పైకి ఒక 20 నిమిషాల యొక్క నడక మార్గం ద్వారా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఇవాళ బుద్ధ పూర్ణిమ అని అన్నారు. లైక్ అంటే బుద్ధ పూర్ణిమ అంటే ఇవాళ హాలిడే అన్నట్టు దీనికి. సో కాబట్టి ఇక్కడ చాలామంది అయితే క్రౌడ్ ఉంది. చాలా బాగుంటుంది, డ్రాగన్స్ అవి ఉంటాయని అన్నారు. సో దానికోసం అయితే మనము వెళ్తున్నాము. చూద్దాం పదండి. బ్యూటిఫుల్ కొరియన్ బుద్ధ టెంపుల్. సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఫ్రెండ్స్, సంగంసా టెంపుల్ యొక్క ఎంట్రెన్స్. ఇది వచ్చేసి 1983లో అయితే కట్టడం జరిగింది. మళ్ళీ చూపెట్టి చెయ్యి, నేను మర్చిపోతే ఏమే చూపెడుతుంది. లైటింగ్స్ కానీ అవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో ఇట్లా మన తిరుపతి కొండ ఎక్కినట్టు ఈ నడకదారి, అది వెహికల్స్ దారి. సో మనం నడకదారిలో అయితే పైకి వెళ్తున్నాం. వావ్, ఎంత బాగుంది కదా. సో బ్యూటిఫుల్. సో ఈ యొక్క ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర 40,000 ఈ ల్యాంటర్స్ అయితే పెడతారంట. సోర్స్ బై గూగుల్. మరి గూగుల్లో కాకుండా ఎక్కడ తెలుసుకుంటాను చెప్పండి. సో కాబట్టి నాకు సైకిల్ తొక్కి మెట్లు ఎక్కేటప్పుడు బాగా కాళ్ళు నొప్పులు వేస్తాయి అన్నట్టు. మరి ఏంటో తెలీదు. సైకిల్ ఎంతసేపు అయినా తొక్కుతాం కానీ హైకింగ్కి వచ్చేటప్పుడు కొంచెం సేపు టైం పడుతుంది. పొట్టిగున్న వాళ్ళు ఫాస్ట్గా ఎక్కుతారు ఇక్కడ. ఈవెన్ పొట్టిగున్న వాళ్ళు చిన్న కాళ్ళు వేసుకుంటే అక్కడ గురుకుతారు, చిన్నపిల్లలు ఉరికినట్టు. పొట్టిగున్న వాళ్ళని చిన్నపిల్లలు, స్మాల్ కిడ్స్, చిన్న పిల్లలు రా మీరు. ఓ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వెయిట్, కొరియన్ జాతర తిరునాళ్ళకి వచ్చింది. తప్పిపోయావు, మా వాళ్ళు ఇక్కడ తప్పిపోయారు. సో తిని వచ్చేసి వెన్నెల ఫ్రమ్ విజయవాడ కదా, విజయవాడే కదా. శ్రీనివాస్ బ్రో ఫ్రమ్ నిర్మలే కదా బ్రో. నిర్మల్ మన ఆదిలాబాదు అటు సైడ్ అన్నట్టు. వీళ్ళిద్దరు ఇక్కడ యూనివర్సిటీలో, తన పిహెచ్డి, బ్రో వచ్చేసి ప్రొఫెసర్ అన్నట్టు, పోస్ట్ డాక్గా చేస్తున్నాడు. సో ముగ్గురం కలిసి మేమైతే ఈ యొక్క టెంపుల్ని, బుద్ధ టెంపుల్ చూడడానికి అయితే వచ్చినాము. ఇంకా మంచి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూపెడతాం పదండి. అండ్ ఈ యొక్క టెంపుల్లో ఈ బుద్ధ చూడండి, బుద్ధ ఓపెన్ క్లోజ్. అండ్ ఇది ఫెస్టివల్ మాత్రం జరుగుతుంది కదా. సో బ్యూటిఫుల్ కదా ఇలా. అండ్ ఇక్కడ చూద్దాం డ్రాగన్
సో ఇది ప్యూర్ సైక్లింగ్ ఉండకుండా ఒక జనరల్ బ్లాగ్ ఉంటుంది అంతే. సో భరించండి మీరు, ఇవాళ నన్ను సైకిల్ కనబడదు మీకు, కానీ మీకు నచ్చిందే ఉంటుంది అనుకుంటాను నేను. అండ్ ఈ బెలూన్స్ తోటి 40,000 ల్యాంతర్స్ తోటి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది అంటే నాకైతే చాలా నచ్చింది. సో ఇది చూడండి, వాళ్ళ విషెస్ కూడా అవన్నీ రాసుకొని ఈ విధంగా ల్యాంతర్స్ అయితే వీళ్ళు పెట్టుకుంటారు అన్నట్టు. సో ఇప్పుడైతే మేము పగోడా నుండి, అంటే ఇప్పుడు ఇక్కడ పగోడా అన్నట్టు అది మీకు కనబడుతుంది, చీకట్లో మీకు కనబడలేండి. మా పగోడా మీరేం చూస్తారు కానీ లైట్లు చూడండి. సో ఇక ఇక్కడ చూపెడితే పగోడా మంత్రాలు జరుగుతున్నాయి ఇక్కడ. యా సో బ్యూటిఫుల్. బుద్ధ పౌర్ణిమ అన్నారు, మరి ఆఫ్ ఉన్నాడు, మరి ఇదేంటో మరి ఇవాళ ఏంటి? ఓకే ఇవాళ బుద్ధ ఫెస్టివల్, బర్త్డేనా? ఏమోలే వీళ్ళ ఆచారాలు వీళ్ళవి. ఇది కూడా పగోడానే కదా, ఇది కూడా మెయిన్. మనకు ఏ విధంగా అయితే గజస్తంభం ఉంటుందో వీళ్ళకి కూడా ఒక స్తంభం లాగా స్తూపం అని అంటారు వీళ్ళు. సో అట్లా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. వావ్ సో బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ వీళ్ళ విష్ పూర్తి చేయడానికి వీళ్ళు క్యాండిల్స్ కొనుక్కుంటారు. ఇక్కడ క్యాండిల్స్ కొనుక్కొని ఏం చేస్తారంటే, నేను జపాన్లో కూడా ఒక పగోడాని విజిట్ చేసినప్పుడు చూపెట్టినా కదా, సో క్యాండిల్స్ కొనుక్కొని వీళ్ళు ఇందులో ముట్టించుకుంటారు అన్నట్టు. ఇక్కడ వెలిగిస్తారు, వాళ్ళ విషెస్ దాని మీద రాస్తారు. ఇక్కడ చూసిరా మీరు? సో ఈ విధంగా వాళ్ళ విషెస్ రాసేసి వీళ్ళు క్యాండిల్స్ అయితే వెలిగిస్తారు, వెలిగారు. అండ్ అసలు ఈ ల్యాంతర్లు మాత్రం ఎంత బాగున్నాయి అసలు చూడ్డానికి. సో ఈ విధంగా మనమైతే వాటర్ అయితే పోస్తాం అన్నట్టు బుద్ధుడికి. మన విష్ నెరవేరడానికి ఒక 3 times పోసేసి మన విష్ ఏమని ఉంటే అది మనం కోరుకుంటాం అన్నట్టు. సో ఈ విధంగా వీళ్ళు చాలామంది ఎస్పాస్ బ్రో మనసులో ఏం కోరుకుందో తెలియదు కానీ పోసుకుంటున్నాడు ఒకటి. నువ్వు దాని మీద పోయి అక్కడ పోయి. సో ప్రతి ఒక్కరి నమ్మకాలని రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన యొక్క హిందూ ధర్మం యొక్క ముఖ్యమైన రూల్లో ఒకటి అని చెప్పేసి అయితే తెలుసు నాకు. సో కాబట్టి రెస్పెక్ట్ ఎవ్రీ గాడ్ అన్నట్టు. సో ఈ విధంగా నేను కూడా పోస్తున్నా. 1 2. నేను దేవుని చుట్టూ తిరిగేటప్పుడు కూడా ఎన్ని చుట్లు అయినాయి అని చెప్పేసి లెక్క పెట్టుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. అలాంటివన్నీ బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అందరూ మంచిగా ఉండాలి అంతే సాంగ్. ఇటన్నీనేమో ఆడ్ నెంబర్స్ లో ఉన్న ల్యాంతర్స్ ఉంటాయి, ఇటన్నీ ఈవెన్ నెంబర్స్ లో ఉన్న ల్యాంతర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి సరి సంఖ్యలు అంటారు. ఈవెన్ నెంబర్స్ అంటే ఇవి బేసి సంఖ్యలు అంటారు. ఆడ్ నెంబర్స్ అంటే మనంతా తెలుగు మీడియం బ్యాచ్ కాబట్టి ఇది వీటిపైన మనకు మంత్రాలు అవి అయితే రాసి పెట్టుంటాయి అన్నట్టు. అంతేనా? కరెక్ట్ చెప్పానా? సో ఇట్లా ఒక లైన్ అనేది ఉంటుంది. ఈ లైన్లో మనం వెళ్తే మళ్ళీ ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తాము. అంటే ఇంకా పగోడా అని చెప్పచ్చు వీటిని. అంటే ఇక్కడ నేను చెప్పినాం కదా 40,000 అన్నట్టు, ఇంకోటి 10,000 దాకా ఇక్కడ దాకా వచ్చినాయి ల్యాంతర్స్. ఇంకా పైన ఇంకా పోతూనే 40,000 నెంబర్ కూడా ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో అది ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత. లైక్ ఇన్ని ల్యాంతర్స్ తోటి వీళ్ళు పూజిస్తారు అన్నట్టు. మీరు చైనాలో కూడా మనము ఈ చైనీస్ న్యూ ఇయర్ అప్పుడు ఈ యొక్క ల్యాంతర్స్ని చూసాము. నాకు తెలిసి నేను ఇది వియత్నాంలో ఫస్ట్ కంట్రీ వియత్నాం వచ్చినప్పుడు హోయాన్ అని చెప్పేసి హోయాన్లో నేను ఈ విధంగా ల్యాంతర్స్ తోటి జరిగే ఫెస్టివల్ చూస్తాను. ఈ చైనా, ఈ జపాన్, కొరియా, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్ ఇవన్నీ బుద్ధిస్ట్ కంట్రీస్ కాబట్టి సో ఇక్కడ ఈ యొక్క ఫెస్టివల్ అనేది జరుగుతా అన్నట్టు. బుద్ధుని యొక్క జన్మదినాన్ని వేడుకగా చేసుకుంటారు అన్నట్టు. కానీ వీళ్ళు కొంచెం ముందే చేసుకుంటారు. రేసుగుర్రం సినిమాలో బ్రహ్మానందం మీకు పండుగ ముందు వచ్చింది అన్నట్టు ఆ డైలాగ్ వీళ్ళకి కొంచెం ముందే వచ్చింది అన్నట్టు పండగ. అంతేనా? దమ్ము తీసుకుంటూ మాట్లాడుతున్నా. సో ఫైనల్లీ మనం పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ పగోడా ఉంది కదా చూసారా? ఈ లోపల అయితే కింగ్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు. కింగ్ దగ్గరికి అయితే మనకు అలో లేదు, కానీ నేను మాట్లాడాను కింగ్ తోటి. మాట్లాడితే రమ్మన్నాడు, అపాయింట్మెంట్ తీసుకున్నాను. కావంటే నేను చూపెడతా. ఇక్కడ కింగ్ అంటే అపాయింట్మెంట్ తీసుకోవడం అంటే చాలా గ్రేట్. సో కానీ మనం మాట్లాడుకొని కొంచెం లైక్ అపాయింట్మెంట్ తీసుకుంటే అయితే అలో చేస్తారు. నేను చూపెడతాను అతన్ని.
కెమెరా అలా ఉంటుందో లేదో నాకు తెలియదు. అండ్ ఇప్పుడు కింగ్ని చూపెడతా. కింగ్ చాలా మంచోడు అన్నట్టు, సో ఎవరినైనా రాణిస్తాడు. సో ఇతనే కింగు. అండ్ అందరైనా మొక్కుతారు, సో పొర్లు దండాలు పెడతారు వీళ్ళు. సో ఈ టెంపుల్ని ఎవరు కూడా డ్రోన్ షాట్స్ తీయలేదంట. సో దట్ చుప్కి డ్రోన్ షాట్ తీద్దాం మనం. ఓకేనా గైడ్ గారు? ఓకేనా అండి? సో ఏం ప్రాబ్లం అయినా తన పేరు చెప్పి తప్పించుకుందామని తననైతే తీసుకొచ్చినాం అన్నట్టు. సో డ్రోన్ షాట్స్ తీద్దాం, ఎట్లుంటుందో చూద్దాం. చల్లగా ఉంది, ఇట్లా చేతులు గడ్డగట్టిపోతున్నాయి. చాలా I don't know what I'm to do. I just miss you more than anything. It's way too quiet in the house. I'm just wasted on the couch. Guess I don't wanna feel anything. Wish you'd stayed here beside me. This isn't how it's supposed to be. Wish you'd stayed here right with me. I can't shake that feeling that we said goodbye too soon. I know the hour's getting late. I shouldn't sit here contemplating. I just can't stop thinking about us. I won't forget a single thing, from drunken nights to Sunday mornings, and how you smile at me. Wish you'd stayed here beside me. This isn't how it's supposed to be. Wish you'd stayed here right with me. I can't shake that feeling that we said goodbye too soon. సో డ్రోన్ షాట్స్ ఎట్లున్నాయి ఫ్రెండ్స్? ఎట్లా అనిపించింది వెన్నెల? సూపర్, బాగుంది అన్న, చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసినావు అట్లా? నైట్ వ్యూ బాగుంది. సో వెన్నెల అయితే వావ్ ఇంత బాగుంది, సిటీ ఇంత బాగుంది ఏంది. అండ్ టెంపుల్ ఓకే, బట్ సిటీ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది ఏందని చెప్పేసి అంటే, ఎందుకంటే వీళ్ళు టాప్ వ్యూలో ఎప్పుడు చూడలేదు. అండ్ డ్రోన్ అంతా పైకి వెళ్ళి టాప్ వ్యూలో తీసింది కదా, మామూలుగా లేదు. మీరు చూసిరు కదా సిటీ వ్యూ, బూసాన్ వ్యూ అన్నట్టు ఇది. అండ్ ఇంకా మిడిల్ సిటీలోకి వెళ్ళిపోవచ్చు, కానీ స్ట్రాంగ్ విండ్ వార్నింగ్ వచ్చేసి ఇప్పటిదాకా వాన పడ్డది. సో కాబట్టి మనం వీడియో ఇంకా సరిగా తీయలేకపోయినాము, అంటే తీసినాము కానీ విండ్ వార్నింగ్ పైనకి తీసుకపోలేదు. 100 మీటర్స్ మాత్రమే పైకి తీసుకెళ్ళిపోయినా. చలో ఇంకా మిగతా టెంపుల్ కవర్ చేసి మనం ఏమైనా తిని ఇంటికి వెళ్ళిపోదాం. ఇవాళ వెరైటీ ఫుడ్ తిందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. సో అది ఏం ఫుడ్, వెరైటీ ఫుడ్ అనేది మాకు కూడా తెలియదు. సో వెళ్ళి చూసుకుందాం. సో ఇది వచ్చేసి ధ్యానం చేసుకునే ఏరియా అన్నట్టు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం కూడా వెళ్ళేసి ధ్యానం చేసుకుందాము. 진정을 우리나라도 옛날에도 어머니들이 진정을 해비나라 하셨잖아요. 그렇듯이 서건문이 그 시달한테 그때 당시에도 당신의 그 마야구이 고향을 중간에서 눈빈이 동산에서 태어나신 거예요. వావ్, సో బ్యూటిఫుల్. అసలుకి ఇక్కడ నుండి చూసుకుంటే సిటీ అంతా కనబడుతుంది. ఎంత బాగుంది కదా, మార్వెలస్ అసలు.
సో ఐ హోప్ మీకైతే టెంపుల్ అయితే నచ్చి ఉంటుంది. సో ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఏమైనా తిందామని చెప్పేసి అని అనుకున్నాము కదా, తినేసి మన వీడియోని అయితే ఎండ్ చేద్దాము. కానీ చాలా చాలా నచ్చింది నాకు ఈ టెంపుల్. ఈ కలర్ఫుల్ లైట్స్ కానీ, నీ ముఖం ఎంతసేపు చూపెడతారో లైట్స్ చూపెట్టాను అనుకుంటారు నాకు తెలుసు. సో కలర్ఫుల్ లైట్స్ కానీ అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ నాకు చాలా నచ్చేసాయి. అండ్ థ్యాంక్ యూ వెన్నెల. సడన్ ప్లాన్ యాక్చువల్గా బీచ్కి వెళ్దామని అనుకున్నాము, కానీ వాళ్ళ పూర్ణిమ అని చెప్పేసి అనగానే సో ఇక్కడికైతే రావడం జరిగింది. వీళ్ళు కూడా మనకు కొంచెం నల్ల కలర్ ఉన్నా అంటే అన్నోళ్ళు అయి ఉంటారు. వాళ్ళ తెలుగు అయితే మాత్రం నా ఇజ్జత్ తీస్తారు. చలో పదండి. సో మనకు స్కిన్ అంతా ఇట్లనే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా మనల్ని గుర్తుపట్టచ్చు. మన ఏషియన్స్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్, శ్రీలంక, సో పాకిస్తాన్ వాళ్ళు కూడా తెల్లనే ఉంటారు అయ్యా, అది ముచ్చట. వాళ్ళు వెనక చూసి తెలుగు వచ్చా బ్రో వాళ్ళకి? వాళ్ళు వెనక చూసి తెలుగు వాళ్ళ వాళ్ళు ఆంధ్రనా? అబ్బరు బిడ్డ. సో మీరు ఇక్కడ చూసుకుంటే సో టెంపుల్ నుండి వచ్చే మూమెంట్లో చూసుకుంటే సో మీకు ఇక్కడ మ్యూజిక్ స్టెప్స్ కనబడతాయి. సో ఫ్రెండ్స్ ఈ స్టెప్స్ చూసిరు కదా, ఇవి మ్యూజిక్ స్టెప్స్ అన్నట్టు. మనం స్టెప్స్ వేస్తా అంటే ఇవి మ్యూజిక్ అయితే ఇస్తాయి అన్నట్టు. బాగున్నాయి స్టెప్స్, మ్యూజిక్ స్టెప్స్. ఎంత కొన్నారు? 30 మిలియన్. ఇంట్లో కూడా పెట్టుకోవాలి, ఇంట్లో కూడా. ఇక్కడ ఉన్నాయి బాగున్నాయి. సో మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే సంగప్సన్ అని చెప్పేసి చాలా ఫేమస్ ఫుడ్ అన్నట్టు. ఆకు తింటా వారా అనే దగ్గరికి అయితే వచ్చేసాము. ముగ్గురం. క్లోజ్ 3 పీపుల్. సో 1 గంటలో మూసేస్తామని చెప్పేసి అని అందరూ. మేము మూసేసేలో మేము తినేస్తామని మేము చెప్పినాము. సో అది ముచ్చట. ఇక్కడ మంచిగా ఉరికి కూర్చున్నది కదా. సో ఇది వచ్చేసి మనకు ఫుడ్ని అయితే ఈ లోపల అయితే పెట్టేసిరు. ఇక్కడ మంట ఉంది, లోపల మంట పెట్టారు. అండ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇది వచ్చేసి నాన్ వెజ్. దీన్ని మనం కాల్చుకొని తినాలన్నట్టు దీని మీద పెట్టుకొని. సో దీనికి మంచి అది ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ తోటి, ఆయిల్ లేకుండా ఫ్యాట్ తోటే కాలుస్తారు అన్నట్టు. ఇది ఫేమస్ డ్రింక్ అన్నట్టు ఇక్కడ. డ్రింక్ కాదురా, ఫుడ్. ఎదవా ఏం చెప్తున్నావు ఏమో అర్థమవుతుంది నీకు. సంగప్సన్ భలే కట్ చేస్తున్నావు వెన్నెల. అమ్మ ఇంతకుముందు మటన్ షాప్లో పని చేసావా? లేదన్నా, ఇక్కడికి వచ్చినాక మటన్ షాప్లో పని చేయడం స్టార్ట్ చేసావా? నువ్వు కట్ చేయవా? ఓనరా? ఎంప్లాయా? నేనే కస్టమర్ ఇక్కడ. సైకిల్ మీద వచ్చిన కస్టమర్. చూడండి, ఇది నాన్ వెజ్. అండ్ ఇది వచ్చేసి ఆలియం సిఫా, అంతే కదా? ఇంకా ఇక్కడ ఇగో ఇవి ఉన్నాయి చూసారా, లెటూసి ఆకులు. అండ్ ఇవి వచ్చేసి స్ప్రౌట్స్. ఇవి కూడా కాల్చుకుంటారు. ఇగో ఇవి ఎల్లిపాయలు, ఇవి కూడా పెట్టుకుంటారు. భలే ఉంటాయి, కాల్చుకోవచ్చు వీటిని కూడా. ఆ స్ప్రౌట్స్ కూడా పెట్టేసేయండి, బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సంగప్సన్ అంటారు అన్నట్టు. సో ఈ సంగప్సన్లో మనకు లెటూస్ ఇస్తారు. మనం ఏం చేయాలంటే ఇలా కాలుతున్న ఇక్కడ కింద కాలుతుంది కదా, కాలుతున్న ఈ యొక్క చిన్న దాన్ని దీంట్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయ ఒకటి వేసాయి. అండ్ ఇక్కడ ఎల్లిపాయ ఒకటి ఉంది, ఇది వస్తలేదు దీని ఎల్లిపాయ. సో దీన్ని వేసుకోవాలి. అండ్ కొంచెం ఉప్పు కావాలనుకుంటే ఉప్పు కూడా కొంచెం వేసుకోవచ్చు. కొంచెం పచ్చడి ఉన్నది ఇక్కడ, పచ్చడి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సీవీడ్ ఒకటి ఉంది, ఇక ఒక సీవీడ్ వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి రఫానా సటైవం, అదే అండి ముల్లంగి. కావాలంటే ఇక్కడ ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఇవి కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకొని ఈ విధంగా తినాలన్నట్టు.
సూపర్ ఉంది మచ్చా. చేస్తూ నాది కోకోలా బ్యాచ్ అండి, తప్పుగా అనుకోవద్దు. సో మేము ముగ్గురం తింటే మాకు బిల్ అయింది 2000 రూపాయలు. అండ్ ఇక్కడ 33,000 రూపీస్ అన్నట్టు. సో అది ముచ్చట. హంస మీద. సో బయట ఫుల్గా వర్షం ఉంది, టైం 12 అవుతుంది. ఇక వెళ్ళేసి పడుకోవాలి. 12 అవుతున్నా కూడా ఎంత మంచిగా వర్షం పడి వెలిసింది కాబట్టి నీట్గా కనబడుతుంది మొత్తం రోడ్లన్నీ కూడా. రియల్లీ చాలా చాలా బాగుంది కదా. ఇక్కడ ఇంత అయినా కూడా టైం అయినా కూడా స్ట్రైటా ఇంత అయినా కూడా జనం చూడండి. సో జనం చూడండి ఎంత బాగున్నారో, ఒక్కరు కూడా అండ్ భయపడకుండా మంచిగా రోడ్ల పైన తిరుగుతున్నారు. ఓ సూపర్ ఉంది అసలుకి వెదరు. వర్షం పడుతుంది అండ్ అవసరం అసలుకి. రేపు నేను ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, రేపు జేజు ఐలాండ్కి వెళ్ళాలి ఇక్కడ నుండి ఫెర్రీలో, దాని గురించి కూడా చెప్తాను. అండ్ ఆస్ట్రేలియా వీసా గురించి కూడా రేపటి బ్లాగ్లో వస్తుంది, అసలు ఏమైంది ఏంటి అని చెప్పేసి. ఓహో చాలా క్రేజీగా ఉంది, చాలా బాగుంది. మొత్తం వీళ్ళు ఏమంటారంటే చిన్న కెమెరా కదా మేము కనబడడం లే అనుకుంటారు, కానీ తెలియదు ఇది గల్లీ మొత్తం వెనక వ్యూ మొత్తం కూడా కవర్ చేస్తుంది, అలాంటి కెమెరా అన్నట్టు ఇది. సో ఫైనలీ గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. ఓ వెన్నెలా రేపు పొద్దుగాలరా, ల్యాబ్కి వెళ్ళాలంట తను. సో గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్ బాయ్.